హాయర్ ఆఫ్ యూ. సో ఈరోజు క్లాస్లో ముందు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామో, ఫస్ట్ ఇంగ్లీష్కి తెలుగుకి డిఫరెన్స్ ఏంటి, ఫార్ములాస్ ఏంటి, తర్వాత సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి నేర్చుకున్నాం. తర్వాత ఆ తర్వాత భాగంలో టెన్సెస్ ఏంటి, టెన్సెస్ ఎన్ని ఉంటాయి, మొత్తం 12 టెన్సెస్ అంటే ఏంటి అని జస్ట్ నేర్చుకున్నాం. సో డైరెక్ట్గా కంటెంట్లోకి ఏంటి, నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ టెన్స్లో ప్రజెంట్ టెన్స్లో 4 ఉంటాయని చెప్పాం. అందులో ఫస్ట్ది ఏంటంటే కనుక సింపుల్ ప్రజెంట్. సో ఫస్ట్ ఈ సింపుల్ ప్రజెంట్ని ఎక్కడ వాడాలి, ఫస్ట్ మనం సింపుల్ ప్రజెంట్ని ఎక్కడ వాడాలి, ఏ సిచ్యువేషన్లో సింపుల్ ప్రజెంట్ వాడాలి. సో ఇప్పుడు మనం జనరల్గా డైలీ మాట్లాడుతూ ఉంటాం. సో డైలీ ఇప్పుడు కమింగ్ అనో లేకపోతే కమ్ అనో ఏదో వాడుతూ ఉంటాం. సో ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో సింపుల్ ప్రజెంట్ వాడాలి అంటే కనుక, ఏదైనా సిచ్యువేషన్స్లో డైలీ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, డైలీ హ్యాబిట్స్ అంటే ఏంటి, మనం రోజు చేసే పనులు, రోజు అనే కాదు, అంటే మనకు ఒక హ్యాబిచువేటెడ్గా ఒక పని చేస్తున్నాం అనుకోండి, హ్యాబిట్స్. సో హ్యాబిట్స్ ఏదైనా సరే ఒక పని చేస్తున్నాం అనుకోండి. సో ఒక పని చేసినప్పుడు ఆ హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సింపుల్ ప్రజెంట్ అంటే వాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ రోజు చేయితేనే అది హ్యాబిట్టా, అలా కాదు. వారానికి ఒక సినిమాకి వెళ్తున్నాం అనుకోండి, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం, లేకపోతే ప్రతి శనివారం నైట్ సినిమాకి వెళ్తున్నాం అనుకోండి. సో ప్రతి శనివారం చేస్తున్నాం కాబట్టి అది హ్యాబిట్ అంతే. సో అలా నెలకు ఒకసారి ఫారెన్ ట్రిప్కి వెళ్తున్నాం అనుకోండి. సో ప్రతి నెలకు ఒకసారి వెళ్తున్నాం కాబట్టి అది ఒక హ్యాబిట్ అనమాట. సో అలా ఎవ్రీ రెగ్యులర్గా ఒక టైం పీరియడ్లో చేసేదాన్ని హ్యాబిట్స్ అంటాం. సో అలాంటివి ఏదైనా చెప్పినప్పుడు సింపుల్ ప్రజెంట్లో చెప్తాం. సో నెక్స్ట్ వచ్చేసి యూనివర్సల్ ట్రూత్స్ అంటాం. యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఏంటి అంటే కనుక నిత్య సత్యాలు. సో ఇప్పుడు మనం ఏమంటాం, సూర్యుడు ఎక్కడ తీస్తాడు, సూర్యుడు తూర్పును తీస్తాడని చెప్తాం. సో సూర్యుడు తూర్పును తీస్తాడు, అది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం చేంజ్ అవ్వదు. సో కాబట్టి అలాంటి యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయి. లేకపోతే వాటర్ అనేది డౌన్వర్డ్ వైపు వెళ్తుంది, అంటే వాటర్ పల్లం వైపే వెళ్తుంది అని చెప్పేసి అంటాం. సో అది కూడా నిత్య సత్యం. సో అలాంటి ఏదైనా చెప్పాలన్నప్పుడు కూడా సో వాటిని సింపుల్ ప్రజెంట్ అంటే చెప్తాం. కంగారు పడద్దు, ఫస్ట్ కొంచెం అలా నేర్చుకుంటే ఈజీగా అర్థం అవుద్ది. సో నెక్స్ట్ ఏంటంటే సింగిల్ యాక్షన్స్ అంటే నేను చేశాను, నేను తిన్నాను, నేను తాగాను, ఇలాంటి ఏదైనా సింగిల్ జస్ట్ చెప్తే వాటిని సింగిల్ యాక్షన్స్ అంటాం. సో ఈ మూడింటిలో ఏదైనా ఒక దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా దాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలంటే క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు ఫార్ములా ఏంటి, సో సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ఫార్ములా ఏంటి అంటే కనుక చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మనకు జనరల్ ఫార్ములా తెలుసు, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ సో ఆబ్జెక్ట్. ఇది ఫార్ములా అన్నమాట. సో మన ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది ఏంటి, దేనికి ఫార్ములా అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ఫార్ములా. ప్రతి టెన్స్ కూడా మన ఫార్ములా చెప్తాం. అందులో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఏంటి ఫార్ములాకి అసలు ఎందుకు ఇది ఎలా అప్లికేబుల్ అవుద్ది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు తెలుగులో స్టేట్మెంట్ చూద్దాం. ఇంతకుముందే నేను చెప్పాను, నేను భోజనం చేశాను. సో నేను భోజనం చేశాను. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక, ఇక్కడ జాగ్రత్తగా పిన్ పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే కనుక, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఏం చెప్తాం, హ్యాబిట్స్ కానీ, యూనివర్సల్ ట్రూత్స్ కానీ, సింగిల్ యాక్షన్ కానీ. ఇప్పుడు నేను భోజనం చేశాను, జస్ట్ సింగిల్ యాక్షన్. సో సింగిల్ యాక్షన్ కాబట్టి ఈ సింగిల్ యాక్షన్ అనే భాగంగా సింపుల్ ప్రజెంట్లో చెప్తున్నాం. క్లియర్. సో ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఏంటి, ఫస్ట్కి మనం ఏం ఐడెంటిఫై చేయాలి, సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి చూసుకోవాలి. ఓకేనా, సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి చూసుకోవాలి. సో ఇందులో భాగంగా సబ్జెక్ట్ ఏంటి, నేను. సో నేను అనేది ఇంగ్లీష్లో ఏంటి, నేను అంటే ఐ కదా. సో నెక్స్ట్ వెర్బ్ ఏంటి, ఇందులో వెర్బ్ ఏంటి, చేశాను. సో భోజనం చేశానంటే తినడం కదా. సో వెర్బ్ ఏంటి అంటాం మనం, ఈట్ అంటాం. సో ఏం చేశాను, భోజనం కాబట్టి మీల్స్ అని. సో సబ్జెక్టు ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ సరిపోయింది. సో ఇక్కడ
మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఎప్పుడైనా సింపుల్ ప్రజెంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది, సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, మనం చెప్పాం పర్సన్స్లో సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏంటి, హీ కానీ షీ కానీ ఇట్ కానీ, అందులో ఆ మూడిట్లో ఏదైనా సబ్జెక్ట్ కింద వస్తే ఆటోమేటిక్గా వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. ఎస్ కానీ ఈఎస్ కానీ ఎలా చేర్చాలి అంటే బేస్ ఆన్ ద వెర్బ్ బేస్ చేసుకుని చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇదే విషయాన్ని కొంచెం చూడండి, కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఏమన్నాము, నేను భోజనం చేశాను, మన ఫార్ములా ఏంటి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ చెప్తే కనుక, మా అమ్మ బిర్యానీ తయారు చేసింది. సో బిర్యానీ తయారు చేసింది. ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక, సబ్జెక్ట్ని వెర్బ్ని ఆబ్జెక్ట్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మా అమ్మ అనేది సబ్జెక్ట్ అన్నాం, బిర్యానీ అనేది ఆబ్జెక్ట్ అన్నాం, తయారు చేయడం అనేది వెర్బ్. సో ఇప్పుడు మా అమ్మ బిర్యానీ చేస్తే సింగిల్ యాక్షన్, జస్ట్ సింపుల్గా చెప్పాలి సింగిల్ యాక్షన్. సో ఇది మా అమ్మ బిర్యానీ చేసిందని జనరల్గా చాలా ఎక్కువ విషయాల్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్తాము. సో అందులో భాగంగా మా అమ్మ బిర్యానీ చేసింది, క్లియర్. ఇప్పుడు ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అంటే ఏంటి, మా అమ్మ, మై మదర్. సో ఇప్పుడు మై మదర్ అంటే ఎవరితో సమానం అంటే షీ అంటే ఏ పర్సను, మై మదర్. ఇక్కడ ఎవరి పేర్లు వచ్చినా ఇక్కడ మేలా ఫీమేల్ అంటే మై మదర్ అంటే ఫీమేల్ కాబట్టి షీతో సమానం. షీ అంటే ఏ పర్సను, థర్డ్ పర్సన్ సింగులర్. మనం అది చెప్పాం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో తమ్ రూల్ ఏంటంటే, సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, అంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ అయితే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేస్తాము, వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేస్తాం. ఇప్పుడు మై మదర్ వెర్బ్ ఏంటి, తయారు చేయడానికి వెర్బ్ ప్రిపేర్, ఓకేనా, ప్రిపేర్ ఇది వెర్బ్. సో జనరల్గా ఏంటి, మై మదర్ ప్రిపేర్ బిర్యానీ అని రాయాలి, ఓకేనా. సో ఇది కాకపోతే ఇక్కడ ఏంటి, ఇది అనేది సింపుల్ ప్రజెంట్లో ఉంది కాబట్టి సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్, సింపుల్ ప్రజెంట్లో ఏదైనా స్టేట్మెంట్కి సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, మై మదర్ కాబట్టి షీతో సమానం, సి అనేది థర్డ్ పర్సన్ సింగులరు, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టాలి బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఉంది ఇక్కడ, ఇంకేం పెట్టాలి, ఎస్ పెట్టాలి. ప్రిపేర్స్, మై మదర్ ప్రిపేర్స్ బిర్యానీ. సో ఇది చాలా ఇంపార్టెంట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మళ్ళీ చెప్తే చాలా ఇంపార్టెంట్, సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టాలి. ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ అనేది వెర్బ్ కాబట్టి ఎస్ అనేది పెట్టాం. మై మదర్ ప్రిపేర్ బిర్యానీ కాదు, మై మదర్ ప్రిపేర్స్ బిర్యానీ, ఓకేనా. సో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ పెడతాం, క్లియర్ అయిపోయింది ఇక్కడతో. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ చూసాం అనుకోండి, సో దే PLA ప్లే క్రికెట్ అన్నాం అనుకోండి. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి, మనం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి స్టేట్మెంట్ కూడా ఫార్ములా రిలేట్ అయ్యి ఉంటుంది. సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ ఫామ్లో ఉంటుంది. సో దే అనేది సబ్జెక్టు, ప్లే అనేది వెర్బు, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఏంటి, సబ్జెక్ట్ ఏంటి దే, ఏ పర్సను, థర్డ్ పర్సన్ ఫ్లోరల్. సో థర్డ్ పర్సన్ ఫ్లోరల్ అయితే వెర్బ్ ఎలా ఉందో అలా రాసేస్తాం V1లో. సో సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ ఫ్లోరల్ దే కాబట్టి వెర్బ్ యాజ్ ఇట్ ఈస్గా V1 ఫామ్లో రాస్తాం ప్లే. ఆబ్జెక్ట్ ఏంటి, క్రికెట్, దే ప్లే క్రికెట్. సో ఇప్పుడు జనరల్గా ఇంకో రెండు చూసాం అనుకోండి, జనరల్గా ఇప్పుడు ఇంతవరకు క్లియర్ వచ్చింది కదా. సో ఒక రెండు చూద్దాం, లేకపోతే ఒకే విషయాన్ని ఒకే స్టేట్మెంట్ని చూద్దాం. ఎలా అంటే కనుక, ఇప్పుడు వాళ్ళు క్రికెట్ ఆడారు, ఆ విషయాన్ని చూస్తే ఒకసారి ఈజీగా అర్థం చేసుకోవడం కోసం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటి, ఐ, PLAY ప్లే క్రికెట్, ఓకే, ఐ ప్లే క్రికెట్. సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ ఫ్లోరల్ ఏంటి, వి ప్లే క్రికెట్. సో సెకండ్ పర్సన్ సింగులర్ ఏంటి, యూ
ఇక్కడ ఏంటి ఐ ప్లే క్రికెట్ అంటే అర్థం ఏంటి, నేను క్రికెట్ ఆడానని. వీ ప్లే క్రికెట్ మేము క్రికెట్ ఆడాము అని. ఓకేనండి, మేము క్రికెట్ ఆడాము. సో యూ ప్లే క్రికెట్ అంటే నువ్వు క్రికెట్ ఆడావని. ఇంకొక యూ ప్లే క్రికెట్ అంటే సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు అక్కడ ఎక్కువ మంది మీరు క్రికెట్ ఆడారు అని చెప్పాలనుకున్నప్పుడు యూ ప్లే క్రికెట్ అని చెప్తాం అన్నమాట. సో యూ ప్లే క్రికెట్. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇది ఫస్ట్ పర్సన్, ఇది సెకండ్ పర్సన్. సో ఇప్పుడు చూడండి, థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటి, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ. ఈ మూడిట్లో ఏది వచ్చినా అంటే ఒక మేల్ నేమ్ వచ్చినా, ఫీమేల్ నేమ్ వచ్చినా, లేకపోతే ఇట్ అంటే థింగ్స్ కానీ లేకపోతే యానిమల్స్ ఇవన్నీ కూడా ఇట్లోకి వస్తాయి. సో ఇవి ఏమొచ్చినా సరే ఏమొస్తుంది, ప్లేస్. ఓకేనా, ప్లేస్ క్రికెట్. సో మళ్ళీ ఒకవేళ ఇది కాకుండా థర్డ్ పర్సన్లో ఫ్లోరల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ప్లే. సో నేనేం చెప్తున్నానంటే ఈ మూడు ఒకటే. సో దీనికి మాత్రం ఏం చేంజ్ అవుద్ది అంటే, ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చిందో, ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ వచ్చిందో, వెర్బ్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ చేరుతుంది. సో ఎస్ కానీ, ఈఎస్ కానీ ఏదో ఒకటి చేరుతూ ఉంటుంది. ఓకేనా. సో రిమైనింగ్ అన్ని నార్మల్గా ఉంటాయి. ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ ఏదైతే వచ్చిందో దీనికి మాత్రం వెర్బ్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ చేరుతుంది అని చెప్పాం. సో ఇక్కడ మనం ఏంటి, ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మళ్ళీ ఏంటి అంటే కనుక, మొత్తం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ నేర్చుకుంటాం. స్టేట్మెంట్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. సో ఏంటి అంటే పాజిటివ్ స్టేట్మెంటు, నెగిటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం, క్వశ్చన్స్ నేర్చుకుంటాం. క్వశ్చన్స్లో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. అంటే ఆన్సర్ ఎస్ అని చెప్పొచ్చు, నో అని చెప్పొచ్చు, దానికి ఆన్సర్ చెప్తాం. సో ఫస్ట్ పాజిటివ్ స్టేట్మెంట్ అన్న స్టేట్మెంట్లో 2 ఉంటాయి. ఏంటి అంటే పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంటు. తర్వాత ఎస్ఆర్లో క్వశ్చన్స్, ఎస్ఆర్లో క్వశ్చన్లో పాజిటివ్, నెగిటివ్ ఉంటుంది. తర్వాత మెయిన్ క్వశ్చన్స్. మొత్తం ఇలా ఒక్క టెన్స్ కంప్లీట్ అవ్వడానికి 5 క్లాసెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే 3 to 4 minutes 5 క్లాసెస్ ఉంటాయి. మ్యాక్సిమం 5 minutesలో 5 క్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఈరోజు చెప్పింది ఏంటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ స్టేట్మెంట్. సో రేపటి క్లాస్లో నెగిటివ్ స్టేట్మెంట్ కూడా నేర్చుకుంటాం. ఓకేనా. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, దాని గురించి మేము ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాం. ఓకేనా.